జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదును జన సైనికులు విజయవంతం చేయాలని ఆ పార్టీ ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. పేర్నమెట్ట గ్రామంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సంతనూతలపాడు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కందుకూరి బాబు అధ్యక్షత వహించారు. అనంతరం ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా పవన్ కళ్యాణ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి జనసేన సభ్యత్వాన్ని నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని పదవులు సంతనూతలపాడు జనసేన పార్టీలో ఉన్నాయని కందుకూరి బాబు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో జనసేన పార్టీ తన పాత్ర పోషిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్, నియోజకవర్గ మండలాల జనసేన అధ్యక్షులు, జన సైనికులు పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెల దూరం. విజయ్ కుమార్ గారు ఇచ్చేశారు. ప్రారంభిస్తున్నాను. పచ్చమక్క ధర్మరాజు గారిని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఒకే ఒక్కడు ఒకే కార్పొరేటర్ ముందు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడుగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. తర్వాత జనసేన కార్యక్రమం ఒకసారన్నా ఒక కార్యక్రమాన్ని తెలియజేసుకుంటాం. అలాగే పట్టణ విజయ్ గారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. ధన్యవాదాలు సార్. అదేవిధంగా కందుల ధన్యవాదాలు సార్. కందుల లక్ష్మీ తిరుపతమ్మ గారు ఎంగళూరు జనసేన పార్టీ వీర మహిళ, గారు ఎంగళూరు జనసేన వీర మహిళ యాక్టివ్. సాయి సాయి సార్ ఒక్కసారి ఉభయ రాష్ట్రాల్లో చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉంది. జనసేన నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు గతంలో జరిగినటువంటి సభ్యత్వాల కంటే ఎక్కువగా అంటే డబుల్గా జరగాలన్నటువంటి కోరికని మనమందరం తీర్చాలంటే ఇంతకు ముందు పనిచేసిన దానికంటే కూడా ఎక్కువగా ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది. దాదాపు గతంలో 5,200 సభ్యత్వాలు మన నియోజకవర్గంలో నమోదై ఉన్నాయి. కానీ ఈసారి దానిని 10,000కి దాటించాలనేది నియోజకవర్గ కార్యకర్తల అందరి మనోభావంగా నేను భావిస్తా ఉన్నాను. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే మనకున్న గడువులోపు ఇక్కడ ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 వరకు కార్యకర్తలందరినీ మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరిని మిమ్మల్ని అడుగుతూ జరుగుతూ ఉంటుంది, మీకు ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా 10,000 మార్కులు జరగడానికి మనమందరము సమిష్టి కృషితో పనిచేయాలని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇకపోతే జనసేన పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గం గురించి
ఒక అధ్యక్ష ఉపన్యాసంలోనే నేను చెప్పదలుచుకున్నాను. సార్, మీరు మా నియోజకవర్గానికి పరిశీలకులుగా వచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే అత్యంత బలమైనటువంటి జనసేన పార్టీ ఉభయ జిల్లా గోదావరి నుంచి మీరు ఇక్కడికి రావడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలో జనసేనకు ఉన్నంతటి బలం ఉందో లేదో తెలియదు, కానీ అంతకంటే ఖచ్చితమైన కార్యకర్తల శక్తి మాత్రం ఇక్కడ ఉంది. కానీ నేను నియోజకవర్గం కంటే కూడా జిల్లా అనే చెప్పగలుగుతాను. ఈ జిల్లాలో జనసేన కార్యకర్తలకి మన బాపట్లో కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి పేరు ఆకాశంలో ఉంటే కార్యకర్తల తీరు నిస్పృహతో ఉంది. దయచేసి పర్లేదు సార్, మీడియాలో దయచేసి మా బాధను అర్థం చేసుకోండి, మా గోడును పట్టించుకోండి. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఇది ఎంతటి బలమైన నియోజకవర్గం అంటే ప్రజారాజ్యం పేరులో కార్యకర్తల అండతోనే 23,000 ఓట్లు సాధించినటువంటి నియోజకవర్గం ఇది. క్యాండిడేట్ కూడా ఏ ఊర్లో తిరగల, ఓన్లీ కార్యకర్తల బలంతో 23,000 ఓట్లు సాధించాం. కానీ ఇక్కడ కార్యకర్తల పట్టుంది. ప్రతి ఊరిలో శాఖలు ఉన్నాయి, ప్రతి గ్రామంలో కమిటీలు ఉన్నాయి, నిబద్ధత గల నాయకత్వం ఉంది, నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తల అండా ఉంది. ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎక్కడైతే జనసేన పార్టీకి బలం ఉందో, మేము గుర్తించినటువంటి న్యాయంగా సమ్మతంగా ఎక్కడైతే జనసేన పార్టీకి బలం ఉందో ఈ కూటమిలో మాకు సరైన రీతిలో మాకు ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ గ్రామ వార్డు మెంబర్లు కానీ సర్పంచులు ఉప సర్పంచులు మా అందరికీ అడిగిన వాటిలో కనీసం న్యాయబద్ధమైన కోరికగా తీర్చడానికి కూడా జనసేన నాయకత్వం మాకు అండగా ఉంటుందని మేము ఆశిస్తా ఉన్నాం. మేము సూచించినటువంటి మేము బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు మాకు కనుక మాకు అభ్యర్థులకి జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసుకునే అవకాశాన్ని మాకు ఒక్కసారి కల్పించండి. మా గుర్తు గాజు గ్లాసు, మా గుండెల్లో ఉంది గాజు గ్లాసు, మా చేతికి మాత్రం గాజు గ్లాసు మీద ఈ అదృష్టం లేకుండా పోయింది. ఆ అదృష్టాన్ని ఈసారి స్థానిక ఎన్నికల్లోనన్నా మాకు కలగజేయమని మిమ్మల్ని వేడుకుంటూ నాయకత్వానికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఇకపోతే ఇవన్నీ కొత్త ఏం కాదండి, మన చైర్మన్ గారు కూడా మా నియోజకవర్గమే, నాగులపూడి మండలం ఈ నియోజకవర్గంలో వాసేది. ఇక్కడ బలం ఎంత ఉంటుంది అనేది ఆయన కూడా తెలుసు. దయచేసి మన సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ మేము ఉన్నప్పటికీ బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ మా ఓడు పట్టించుకునేవాడు మాత్రం కరువయ్యారు. అంటే ఇది ప్రశ్న ఉన్నది కాదు, కానీ ఇది వాస్తవాలు ఏమైంది. వాళ్ళు కూడా రోజు చెప్తా ఉంటారు, నేను చెప్పకుండానే వాళ్ళు రోజు చెప్తా ఉంటారు మీడియాలో, ఇంత బలంగా ఉన్నటువంటి మా సంతనూతలపాడులో ఎందుకు ఇలా జరుగుతుందని. కానీ గొప్ప విషయం ఏంటంటే ఈ జిల్లాలో మా ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే సహకరించినటువంటి తీరు మిగతా నియోజకవర్గంలో ఎక్కడ కూడా లేదు. దానికి కారణం సోదరులు మా అధ్యక్షులు గారు బాపట్లో అడిగిన దానికి సమాధానం కూడా ఇక్కడ చెప్పవచ్చున్నారు. మనకి 20 స్టోర్లు ఇస్తామని చెప్పారు, 14 స్టోర్లు ఇచ్చారు, దాంట్లో 20 మందిని ప్రొవైడ్ చేశారు. ఇకపోతే మా ఊరు సొసైటీ జనసేన పార్టీ, నాకు పార్టీ ఏమి చూద్దో తెలియక నా ఊర్లో ఉన్నటువంటి సహకార సంఘాన్ని నేనే తీసుకున్నాను. నాకు అంతకు మించి పదవి వచ్చుతో తిరిగి నేనే తీసుకున్నాను. తర్వాత మరో సహకార సంఘానికి ఒక చైర్మన్ని, ఆ తర్వాత తిమ్మసముద్రం సహకార సంఘానికి కూడా ఒక చైర్మన్ని తీసుకున్నాను. 1-2 చోట్ల కాలంలో ఉన్న చోట్ల నేను చైర్మన్ని, వైస్ చైర్మన్ని జనసేన ఎన్నుకున్నాను. ఎందుకంటే నాకు ఎవరు ఇవ్వలేదు. మా పార్టీ, మా ఎమ్మెల్యే గారు చెప్పారు, అక్కడ ఓట్లన్నీ జనసేన ఉంటాయి కదా, ఓటర్లో ఓట్లు ఎవరికి లేవంటే ఎవరూ లేరండి, అన్ని ఓట్లు జనసేనయ్యే అంటే అన్ని డైరెక్టర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు మీరే వేసుకోండి అని నేను వేసుకున్నాను. ఆ తర్వాత మాకు
మార్కెటింగ్ డైరెక్టర్గా ధనుష్ వైశ్య సామాజిక వర్గానికి చెందిన ధనుష్కి ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఎండోమెంట్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పవన్ కుమార్కి ఇప్పించడం. ఇలాగ ఎండోమెంట్లో కానీ సొసైటీల్లో కానీ వీటి తీరువ సంఘాల్లో కానీ దాదాపుగా చిన్నవైతేనేమి పెద్దవైతేనేమి ఆయన సహకారంతో ఓ 40 పదవుల దాకా నేను తీసుకోగలిగాను. అది ఏ విధంగా కానివ్వండి, 14 తీసుకొని ఒక 20 మందికి ఈ షాపులు రేషన్ షాపులు ఇప్పించడం అనేది జరిగింది. రాబోయే 2 నెలల్లో మిగిలినటువంటి మీకు మాట ఇచ్చిన 6 రేషన్ షాపులు కూడా మరో 2 మండలాల్లో ఇవ్వాలి. 2 నెలల్లో కంప్లీట్ చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడాన్ని గౌరవనీయులైనటువంటి మా తెలుగుదేశం ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు తెలియజేయడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే దేశంలోని ఏ పార్టీ చేయని విధంగా మన పార్టీ అధ్యక్షులు కార్యకర్తలకు అండగా ఉండేందుకు కష్టపడ్డ జనసేన పార్టీ కష్టపడ్డ కార్యకర్తలకు కనీసం ప్రమాదం జరిగితే 5 లక్షలు వచ్చే విధంగా గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా క్రియాశీల సభ్యత చేయడం జరిగింది. దీనివల్ల ఎంతోమంది కార్యకర్తలకి వాళ్ళ కుటుంబానికి భరోసా నింపే విధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అండగా నిలిచింది. ఎన్నో కోట్ల రూపాయలు కూడా చనిపోయిన వారికి అందజేయడం జరిగింది. కాబట్టి మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ అంతా కూడా ఒక పండగ వాతావరణంగా తయారైంది ఈరోజు. ఎందుకంటే ఒక ఉద్యమంలాగా ఉద్యమ కార్యక్రమాన్ని గతంలో 10 లక్షలు చేస్తే ఇప్పుడు కనీసం డబల్ అవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మన పార్టీ సిద్ధాంతాన్ని జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరు తెలియజేసి ఈ ఉద్యమే వల్ల ఉపయోగాలు కూడా తెలియవచ్చి జనసేన పార్టీ ఎక్కువ సభ్యతలు చేసే విధంగా పనిచేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మనం నిర్వహించాలనే విషయాల పట్ల వారు పార్టీ వారికి ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మనకి వారు దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి కొన్ని ముఖ్యమైన 2-3 ముఖ్యమైన అంశాలను మీతో పంచుకొని నేను సెలవు తీసుకున్నాను. సంతనూతలపాడు నియోజకవర్గం అనేది జనసేన పార్టీకి చాలా బలమైనటువంటి ప్రాంతం. అది మనందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పగలేదు. 1983లో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు. అప్పుడు ఆరేటి కోటయ్య గారికి వచ్చిన 33,000 మెజారిటీ తర్వాత మరలా 2024 ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి అభ్యర్థికి అంత మెజారిటీ 30,000 మెజారిటీ వచ్చింది. అంత మెజారిటీ సాధించడంలో ప్రధానమైనటువంటి పాత్ర జనసేన పార్టీ. దీన్ని బట్టి మనం జనసేన పార్టీ యొక్క బలం ప్రాధాన్యత ఏ విధంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. నిస్వార్థమైనటువంటి నాయకత్వం పెద్దలు కందుకూరి బాబు గారి రూపంలో ఒక బలమైనటువంటి నాయకత్వం ఇక్కడ అందరికీ దొరికింది. వివిధ మండలాల్లో ఉన్నటువంటి మండలాధ్యక్షులు కూడా యువకులు, ఉత్సాహవంతులు, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు కట్టుబడి పార్టీని నడిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న మనకి మండలాధ్యక్షులుగా ఉన్నారు. వివిధ హోదాల్లో మనకి యువకులందరూ కూడా నాయకత్వం వహిస్తూ ఉన్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ ఉద్యమీ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ సభ్యత కార్యక్రమాన్ని మనం విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఎందుకు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మనం తీసుకెళ్లాలంటే, నేను ప్రస్తుతానికి పచ్చూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నాను. ఒక 2 సంవత్సరాల క్రితం మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక క్రియాశీల కార్యకర్త గత ఏడాది దానికంటే ముందేడాది సభ్యత్వం తీసుకున్నారు, కానీ ఆ తర్వాత జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు తీసుకోలేదు, మర్చిపోయారు. రెన్యువల్ కూడా చేయించుకోలేదు. దురదృష్టవశాత్తు వారికి ఒక ప్రమాదం జరగడం, కుటుంబం సడన్గా ఆర్థిక కష్టాల్లోకి వెళ్ళిపోయింది. పార్టీ నుంచి ఆర్థిక సాయం అందలేనటువంటి పరిస్థితి. సంతనూతలపాడులో ఉన్నటువంటి బలమైనటువంటి ఆర్థికపరమైన నాయకులు కూడా మా నియోజకవర్గంలో లేరు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినంతగా ఆదుకోలేకపోయాం. కానీ అతను కనుక సభ్యత్వం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా పార్టీ నుంచి ఆ బీమా సొమ్ము వచ్చేది, ఆ కుటుంబానికి ఖచ్చితంగా ఆర్థికంగా ఒక భరోసా లభించేది. ఇలాంటి సంఘటనలు 2-3 మా నియోజకవర్గంలో ఉన్నాయి.
ఇక్కడ కూడా మీరు అనేక సంఘటనలు అలాంటివి మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. రాష్ట్రం మొత్తం మీద కొన్ని వేల సంఖ్యలు ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. సభ్యత్వం ఏముందో తీసుకోకపోతే ఏం కాదులే, మనకేమవుతుంది, నేను చాలా చక్కగా డ్రైవ్ చేస్తాను, ఇబ్బంది ఉండదు, మనం డ్రైవ్ చేస్తే పర్వాలేదు, మనతో పాటు రోడ్డు మీద వచ్చేవాడు కూడా జాగ్రత్తగా నడపాలి. మనం రేపు ఏమవుతుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. కుటుంబానికి పెద్దగా ఉన్న మనం, కుటుంబానికి ఆరోగ్యం, మనం భరోసాగా ఉన్నాం, ఆర్థిక భరోసాగా ఉన్నాం, మనకేమన్నా అడిగితే కుటుంబాలు అలకలోనమైనటువంటి పరిస్థితి. పచ్చు నియోజకవర్గంలో మొదటి విడత సభ్యత్వం అయిపోయిన తర్వాత గాంధీ రాజశేఖర్ అనే ఒక అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. ఒక వారం రోజులు హైదరాబాద్లో ఉద్యోగంలో చేరాలి. సడన్గా ఒక రాత్రి పూట ఒక గేదె అడ్డం వస్తే అతను రోడ్డు పక్కన ఉన్న చెట్టు బుద్ధి అక్కడే హఠాత్తుగా చనిపోయాడు. ఉద్యోగం వచ్చింది, కొడుకు ప్రయోజకుడు అవుతాడు, కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటాడని చెప్పి ఆనందపడుతున్న ఆ కుటుంబంలో తీరని శోకం ఉన్న సందర్భంలో అప్పటికి అతను జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకొని ఉండటం, గౌరవనీయులు మన పిఎస్సి చైర్మన్ గారు, గౌరవ మంత్రివర్యులు ఆ రోజున వారే ప్రత్యక్షంగా వచ్చి ఆ రోజున 5 లక్షల రూపాయల బీమా చెక్కిని ఆ కుటుంబ సభ్యుల చేతిలో పెట్టినప్పుడు సభ్యత్వం యొక్క ప్రాధాన్యత ఆ రోజున అర్థమైంది. ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఈరోజు ఏర్పాటు చేసిన ఈరోజు ఇక్కడ ముఖ్యంగా సాధకులందరితో కూడా జన సైనికులు, వీర మహిళలు, అలాగే ఇక్కడ మన సమన్వయకర్తగా ఉన్న మన బాబు గారు, అలాగే మాల్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ గారు, మన జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు ఆధ్వర్యంలో ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభ ద్వారా మన జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ ఉద్యమీ సభ్యత్వాలని తీసుకోవాలి. అలాగే ఏదైతే ఉద్యమీ నుంచి నాయకత్వం వైపు వెళ్ళేటట్టు, అలాగే మన జనసేన పార్టీలో క్రియాశీలకంగా కూడా ఉండేటట్టు మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మా పార్టీ యొక్క బలోపేతానికి, అలాగే నాయకత్వాన్ని కూడా పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళటం జరుగుతుంది. దీని ద్వారా రాబోయే తరాల యొక్క భవిష్యత్తు, అలాగే రాష్ట్రాన్ని కూడా భవిష్యత్తు ముందుకు తీసుకెళ్లే విధంగా కొత్త వారిని కూడా రాజకీయాల్లో నాయకులుగా చేసేటట్టు ఈ జనసేన పార్టీ తరపున అందరినీ కూడా తీసుకువెళ్తున్నాం. మనకి రాష్ట్రం ఒక విధ్వంసకర వాతావరణంలోంచి వికాసం వైపు ప్రయాణం చేస్తుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటంలో కూడా కీలక పాత్ర వహించిన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కూటమి ఏర్పడటంలో కూడా కీలక పాత్ర వహించి దాన్ని కూడా మన దేశాన్ని కూడా ప్రథమ స్థానంలో ముందుకు తీసుకువెళ్ళడానికి అనేక విధాలుగా కృషి చేయడం, ఇలాంటి అన్ని కార్యక్రమాలని కూడా మా జన సైనికులు, వీర మహిళలు, సాధకులు అందరూ కూడా కలిసి ప్రతి ఇంటికి కూడా వెళ్ళే ఉద్దేశంతో, అంటే ప్రతి గ్రామంలో కూడా ఈ సంతనూతలపాడులో బలమైన జనసేన నాయకత్వం ఉంది, జన సైనికులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళందరి ద్వారా కూడా ఎక్కువ సభ్యత్వాలు చేసే విధంగా ఆల్రెడీ బాబు గారు మాకు చెప్తున్నారు. 20,000 పైనే ఈ సంతనూతలపాడులో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసే విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అందరూ కూడా అంటే ఏదైతే మొన్న శివరాత్రి రోజున మా అధ్యక్షులు 2 కోట్ల రూపాయలతో ఆయన సభ్యత్వం తీసుకుంటాం. ఆ రోజు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి మార్చి 10వ తారీఖు వరకు 2 వారాల పాటు ఈ పండుగని ద్వారా ఉద్యమీ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మేము అందరం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మా బాధ్యతగా, అంటే ఈ ఉద్యమీ సభ్యత్వాలు మా అందరి గురించి ఆయన ఒక ఆలోచనతో, అంటే గతంలో ఏ పార్టీ లేనట్టుగా ఇది 5వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముందు 90,000తో మొదలై ఈరోజు 12,60,000 దాకా సుమారుగా జరిగినాయి. వాటిలన్నింటినీ కూడా ఈ రోజున 30 లక్షలతో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలతో చేసుకొని పూర్తి చేస్తామని మేము అందరం కూడా ఒక దృఢ సంకల్పంతో, అంటే అంత మందితో కూడా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, ఎప్పుడైనా సరే మేము సభ్యత్వం జాయిన్ అవుదామని వారికి అందరికీ కూడా అవకాశం కల్పించేటట్టు కూడా మేము ముందుకు తీసుకువెళ్తున్నాం. మనకి మా జనసేన పార్టీ
అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో సుమారుగా 3,000 మందికి కూడా ఈ పదవుల్లో ఉన్నారు. ఆల్రెడీ ఇంకా రాబోయే కాలంలో కూడా మరింత మందికి కూడా అనేక పదవుల్లో కూడా ముందుకు వెళ్తారు. మేము అందరం కూడా కలిసికట్టుగా ఈ రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఏదైతే ఉందో వాటిలన్నిటిని కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా నెరవేర్చాలని మన సాధకుల్ని అలాగే జన సైనికుల్ని వీర మహిళల్ని మన మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాం. మీరందరూ కూడా ఈ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొని మీరు అందరూ కూడా జయప్రదం చేసి మనం రాబోయే మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం రోజుకి మనం ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని ఈ సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుచున్నాను. ధన్యవాదాలు.